Hello and welcome to Sakshi TV. హార్దిక్ పాండ్యా నటాషా దంపతుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ విడాకులకు సిద్ధమైనట్లు అందులో భాగంగా హార్దిక్ పాండ్యా తన ఆస్తిలోని 70% వాటాను నటాషాకు ట్రాన్స్ఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నటాషా పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇండైరెక్ట్ గా హార్దిక్ పాండ్యా గురించే ఆమె ఈ పోస్ట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య కొత్త విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. తనకు రావాల్సిన వాటానివ్వకుంటే పాండ్యాను బజారుకి ఇడుస్తా అనే ఉద్దేశంతోనే నటాషా ఈ పోస్ట్ పెట్టి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% వాటాను నటాషా పేరిట మార్చినట్టుగా వార్తలు వస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే పాండ్యాకున్న ఆస్తులన్నీ తన తల్లి పేరిటే కొన్నాడట. అవన్నీ ఆమె పేరిటే ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాండ్యా తన వద్ద ఉన్న మిగిలిన ఆస్తుల్లోనే 70% వాటా ఇచ్చేందుకు అంగీకరించినట్లు, దీనికి అంగీకరించని నటాషా ఇదే విషయమై పాండ్యాను వీధుల్లోకి తీసుకొస్తారని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై హార్దిక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కోసం పాండ్యా పరువు పోయేలా ఉందని అంటున్నారు. మరోవైపు పాండ్యాతో విడాకుల వార్తలు వినిపిస్తున్న సమయంలోనే నటాషా తాజాగా ఓ వ్యక్తితో కలిసి బయట కనిపించింది. తన ఫ్రెండ్ అయిన అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో కలిసి భోజనం చేయడానికి ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఈ సమయంలో విడాకులపై మీడియా వాళ్లు ప్రశ్నించగా నటాషా సమాధానం చెప్పకుండా వారి ప్రశ్నను ఖండించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ తో పాండ్యా నటాషా మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరు విడాకులు తీసుకోవటం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.